హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్ అండి. నేను మీకు నీరమయ్య కార్డ్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. నీరమయ్య కార్డ్ ఎవరి గురించి ఇంపార్టెంట్ అంటే స్పెషల్ చైల్డ్ అండి. స్పెషల్ చైల్డ్ అంటే డెవలప్మెంట్ డిలే ఉంటారు కదండి, వాళ్ళు ఇంకా సెరెబ్రమ్ పాలసీ ఉంటుంది కదండి, వాళ్ళ గురించి నీరమయ్య కార్డ్ ఇంపార్టెంట్ అనమాట. నీరమయ్య కార్డ్ ఎలా తీయాలని అంటే, ఇక్కడ మేమైతే గుల్బర్గాలో ఉంటామన్నమాట. గుల్బర్గాలో ఇక్కడ పరివర్తన మందిర్ అని ఉంటుందండి. అక్కడ వెళ్ళి మాకు ఇలా స్పెషల్ చైల్డ్ ఉందండి, మేము నీరమయ్య కార్డ్ తీయాలనుకుంటున్నామంటే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తారనమాట. చేసి మాకు వితిన్ 8 డేస్లో నీరమయ్య కార్డ్ వస్తుందన్నమాట. నీరమయ్య కార్డ్ వచ్చాక అది డౌన్లోడ్ చేసుకొని అది ఫామ్ వస్తుందంటే నీరమయ్య కార్డ్ ఫామ్ అంటే అది వస్తుంది ఆన్లైన్లో. వచ్చాక డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి ఫామ్ ఫిలప్ చేసి ఇంకా మేము హాస్పిటల్కి వెళ్తాం కదండి స్పెషల్ చైల్డ్ని తీసుకొని. అది బిల్ ఉంటుంది కదండి, ఆ బిల్ మీద మాత్రం కంపల్సరీ మేము డాక్టర్స్కి చెప్పాలి, ఇలా ఒరిజినల్ బిల్ ఇవ్వండి అని అంటే వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారనమాట. అది బిల్ ఇంకా ఫిజియోథెరపీ బిల్ అనమాట. అవి 2 బిల్లు తీసుకొని వచ్చి మేము నీరమయ్య కార్డ్కి అటాచ్ చేయాలన్నమాట. ఫామ్ ఫిలప్ చేసి ఇది అటాచ్ చేయాలి. అటాచ్ చేశాక మేము ఎక్కడ ఉంటే ఏ స్టేట్లో ఉంటే అక్కడ వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి, మేమైతే ఇక్కడ గుల్బర్గాలో మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇస్తే వాళ్ళు బెంగళూరు పంపించి మాకు వితిన్ 15 డేస్లో అలా అమౌంట్, మేము బిల్ ఎంత పే చేసామో వితిన్ 15 డేస్లో అమౌంట్ రిటర్న్ వస్తుందన్నమాట. మీరు ఎక్కడుంటే ఏ స్టేట్లో ఉంటే అక్కడ చేయొచ్చు అనమాట. నేను కంపల్సరీ నీరమయ్య కార్డ్కి కావాల్సినవి నీరమయ్య కార్డ్ తీయాలంటే కావాల్సిన కంపల్సరీ డాక్యుమెంట్స్ ఏమంటే యూడిఐడి కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఇంకా పాస్బుక్ ఉండాలి. ఈ 3 కంపల్సరీ ఉండాలండి. మళ్ళీ మేము చెకప్కి వెళ్తాం కదండి, ఫస్ట్ టైం చెకప్కి వెళ్ళినప్పుడు మాకు డాక్టర్ మీకు మీ బేబీకి ప్రాబ్లం ఉందని రాసిస్తారు కదండి, అది స్లిప్ కూడా ఉండాలండి కంపల్సరీ. ఆ స్లిప్పు ఇంకా ఇవన్నీ డాక్యుమెంట్స్ అవన్నీ అటాచ్ చేసి మేము పంపించాలండి. చెకప్ చేశాక వితిన్ 30 డేస్ చెకప్ చేసుకొని వచ్చాక 30 డేస్ లోపలనే పంపించాలండి. 30 డేస్ తర్వాత పంపిస్తే మాకేం యూజ్ ఉండదండి. 30 డేస్ లోపల పంపిస్తే వాళ్ళు మా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మాకు మా బిల్ అంతా మొత్తం చెక్ చేసి ఎంత ఉంది ఎంత లేదని మాకు రిటర్న్ ఇస్తారనమాట. ఇది స్పెషల్ చైల్డ్కి చాలా హెల్ప్ అవుతుందండి. మనీ ద్వారా మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫిజియోథెరపీ కంపల్సరీ వెళ్ళాలి కదండి వాళ్ళకి మంత్లీ. అది మేము మంత్లీ వెళ్ళినప్పుడు మంత్లీ కంపల్సరీ ఇలా ఫామ్ ఫిలప్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మేము పోస్ట్ ద్వారా పంపిస్తే మాకు మంత్లీ ఇలా అమౌంట్ వస్తుందన్నమాట. మేము ఎన్నిసార్లు చెకప్కి వెళ్తే, ఎంత ఫిజియోథెరపీకి వెళ్తే వాళ్ళు మాకు ఒరిజినల్ బిల్ ఇస్తారు. ఒరిజినల్ బిల్ మీద కంపల్సరీ స్టాంప్ ఉండాలి, వాళ్ళ సైన్ ఉండాలన్నమాట. అవి 2 మాకు ఉంటే మేము ఇలా ఫామ్ ఫిలప్ చేసి ఫామ్ ద్వారా మేము పంపించవచ్చు అనమాట. ఇది చాలా హెల్ప్ అవుతుందండి. తెలియని వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఇది స్పెషల్ చైల్డ్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. చెకప్కి కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా ఫిజియోథెరపీకి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది, అమౌంట్ చాలా పెట్టాల్సి వస్తుంది. సో తెలియని వాళ్ళకి నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ.